Record started. Sir, please unmute yourself. Namaste, sir. నమస్తే. ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు మీ పూర్ణాత్మలకి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. మరి ప్లైడియన్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియచేసుకుంటూ ఆర్క్టూరియల్ హీలింగ్ టీమ్ కి స్వాగతం పలుకుతూ మరి ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మరి ఏంజల్స్ అందరూ కూడా మరి ఈ సమయంలో మన క్లాస్ తో అనుసంధానమై ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిన్న ఫ్లైట్ మనకి అవరోహణ గురించి చెప్పారు. అవరోహణ అంటే ఏంటి? మరణం అనేది లేదని, కేవలం ఈ శరీరంతో మీరు ఉన్నత లోకాలను ప్రాప్తించుకుంటారు అని, అది ఈ జన్మలోనే సాధ్యమని మీకు తెలియజేయడం జరిగింది. సో సశరీరంగా ప్రయాణించడం అనేది ఇక్కడున్న జీవరాశులందరికీ ఇది సాధ్యమే. అది జంతు సామ్రాజ్యమైన లేక మానవ సామ్రాజ్యమైన. ఎంత స్పష్టంగా వివరించారు. ఈ మధ్య కాలంలో చాలా జంతు జాతులు కనబడకుండా పోవడానికి కారణం సశరీరంగా అవి ఉన్నత చైతన్య తలానికి అసెండ్ అయ్యాయి కాబట్టి. మరి ఎన్నో చేపలు, సముద్రపు చేపలు, సముద్రపు జీవరాశులు మరి ఈ సమయంలో మీకు ఎంత గాలించినా సముద్రంలో దొరకట్లేదు. ఒకప్పుడు అవన్నీ సముద్రాల్లో నివసించేవి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక ఉన్నత చైతన్య స్థాయికి సశరీరంగా ప్రయాణించి వేరే వాస్తవంలోకి ప్రవేశించాయి. దానివల్ల ఇక్కడ మన కళ్ళకి కనబడకుండా మాయమైపోయాయి. అలాగే మనుషులు కూడా చాలా మంది హిమాలయ యోగులు మరి ఇతర వాస్తవాల్లోకి ప్రయాణిస్తున్నారు సశరీరంగా. కానీ వాళ్ళెవరూ మనకి కనిపించరు, వాళ్ళ సమాచారం మన దాకా రాదు. కానీ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఎవరో ఒకరు సశరీరంగా వేరే లోకాలకి ప్రయాణిస్తూనే ఉన్నారు, మరణాన్ని జయించి. మరి ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తున్న ఈ విషయం మరి రాబోయే కాలంలో మీ అందరికీ సర్వసాధారణం అయిపోతుందని ప్లైడియన్స్ తెలియజేస్తున్నారు. మిత్రులారా, అసలు ఈ దేహ నిర్మాణం జరిగిందే అందుకు. సశరీరంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. మరణము అనేది మానవుడు తన అజ్ఞానంతో సృష్టించుకున్నాడే తప్ప మీ దేహం మాత్రం సశరీరంగా తనని తాను కాంతిగా మార్చుకుని ఇతర లోకాలకి ప్రయాణం చేయగలిగే శక్తి ఉంది. అసలు వృద్ధాప్యం అన్నదే లేదు మిత్రులారా. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మాస్టర్లు తెలియచేశారు. వృద్ధాప్యం లేదు, మరణము అంతకంటే లేదు. అసలు అది మీ భ్రమ. ఒక అజ్ఞాని పరాకాష్ఠ చెంది తను మార్పుకి ఏమాత్రం అంగీకరించకుండా అదే జీవన విధానంలో కొనసాగుతున్న క్రమంలో మరణము అనే అవస్థ ద్వారా, వృద్ధాప్యం ద్వారా అతను శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ మరి వేరే వాస్తవంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా 4వ పరిధి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఒక అజ్ఞాని 4వ పరిధిని దాటి ముందుకు వెళ్ళలేడు మిత్రులారా. ఎందుకంటే ఈ 3వ పరిధికి 4వ పరిధి అనేది సపోర్టింగ్ డైమెన్షన్ గా చెప్పబడుతుంది.
మీరు నిరంతరం 4వ పరిధిలోకి ప్రయాణిస్తూనే ఉంటారు. ఆ విషయం మీకు తెలియదు. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది వాస్తవము మిత్రులారా. మీరు సశరీరంగా ఇక్కడి నుంచి నిష్క్రమించాలి అంటే, మరణాన్ని జయించాలి అంటే 4వ పరిధి గురించి తప్పకుండా అర్థం చేసుకోవాలి. మీరు నిద్రపోయినప్పుడు 4వ పరిధిలోకే ప్రవేశిస్తారు. మీరు మరణించినప్పుడు తిరిగి 4వ పరిధిలోకే ప్రవేశిస్తారు. అందుకే భూమి మీద నువ్వు ఎంత ఉన్నతంగా ఎదిగితే అంత ఉన్నతమైన పరిధుల్లోకే మీరు మరణం తర్వాత ప్రవేశిస్తారు. సాధారణంగా 4వ పరిధి అనేది 7 విభాగాలుగా విభజింపబడింది. మొదటి 3 స్థాయిల్లో చీకటి లోకాలకు సంబంధించిందై ఉంటుంది. 4 కొంచెం వెలుగు లోకం ఉంటుంది. ఇక 5, 6, 7 కాంతి లోకాలుగా ఉంటాయి. కేవలం 4వ పరిధిలోనే. మరి ఇక్కడే పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు, భక్తి యోగంలో ఉన్నవాళ్ళు, మరి మంచిగా ఉండేవాళ్ళు, దాన ధర్మాలు చేశారని కాదు, మనం ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదిస్తూ, మన ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని జీవిస్తూ, మరి మానవతా విలువల్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంతో జీవితాన్ని జీవిస్తూ, మరోపక్క దేవుడి హుండీలో డబ్బులు వేస్తూ, మరి చందాలిస్తూ వెళ్ళిపోతూ నాకు పుణ్యం వస్తుంది అన్న భావనలో వెళ్ళిపోతున్న వాళ్ళందరూ తప్పకుండా మొదటి 3 చీకటి తలాల్లోనే ఉండిపోతారు. వాళ్ళు అక్కడికి పోయాక ఆశ్చర్యపోతారు, ఇదేంటి నేను చాలా గుళ్ళకి ఇచ్చాను, ఏకంగా ఒక గుడి కూడా కట్టించాను నేను గణేష్కి. సో గణేష్ టెంపుల్ మా ఊర్లో నేను కట్టించిందే, కానీ నేనేంటి ఈ చీకటి తలాల్లో ఉన్నా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారు, పైకి వెళ్ళారు. మరణము అనే రహస్యం మీకు తెలియదు కాబట్టి, అజ్ఞానం వల్ల మనకి ఏమీ తెలియకుండానే జీవిస్తున్నాం కాబట్టి, మన జీవన విధానం మన ఎక్కడికి చేరుస్తుంది మరణం తర్వాత అనేది తెలియకుండానే జీవిస్తున్నాను. అది తెలుసుకునే రోజు ఇప్పుడు వచ్చింది మిత్రులారా. 4వ పరిధిలోకి మీరు ప్రయాణించడానికి, మరి 4వ పరిధి అనేది ఎంత పెద్దదో తెలుసుకోవడానికి అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంది. దానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి చక్కగా. 4వ పరిధికి సంబంధించిన ఆత్మాయణము, ఏ సోల్ జర్నీ అనే పుస్తకం ఉంది. అలాగే జీవాత్మ ప్రపంచ నియమాలు, ద లా ఆఫ్ స్పిరిట్ వరల్డ్ అనే పుస్తకాలు ఉన్నాయి. ద లా ఆఫ్ స్పిరిట్ వరల్డ్ లో మీకు అసలు 4వ పరిధిలో ఎంత మంది భూమి నుంచి మరణించి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అన్నది తెలియజేయబడుతుంది. మరి ఈ చీకటి లోకాల్లో ఎంత మంది అయితే ఈ సమయంలో భూమి మీద ఎన్నో పుణ్య కార్యాలు చేశామని భ్రమపడుతూ మరణించి, మరి ఆ చీకటి లోకాల్లో జాగృతమై మరణం తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నీ అందులో లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ లో ఉంది. మరి అక్కడ జీవితం ఎలా ఉంటుంది, మరి వాళ్ళందరూ అక్కడ ఎలా నివసిస్తున్నారు, వాళ్ళు భూమి మీద ఏర్పరచుకున్న జీవిత విలువలన్నీ అక్కడికి వెళ్ళాక ఏమైపోయాయి, మరి ఎంత భయంకరమైన జీవితాన్ని మరణం తర్వాత వాళ్ళు పొందుతున్నారు అనేది ఎంతో స్పష్టంగా ద లా ఆఫ్ స్పిరిట్ వరల్డ్ లో రచింపబడడం జరిగింది. ఆ సమాచారం అంతా మరి చనిపోయి ఆల్రెడీ పైకి వెళ్ళి ఫ్రెష్ గా అక్కడ ఉండి తిరిగి కింద వాళ్ళ సంబంధించిన వ్యక్తితో కనెక్ట్ అయ్యి పైన జరుగుతున్న విషయాలన్నీ తిరిగి కింద వాళ్ళకి అందించినటువంటి సందర్భంలో ఏర్పడిన పుస్తకం అది. 9 నెలల పాటు 2 యువకులు యాక్సిడెంట్ లో చనిపోయి పైకి వెళ్ళి తనకు సంబంధించిన వ్యక్తికి అందించిన సమాచారమే ఆ లాస్ ఆఫ్ వరల్డ్. అలా అద్భుతమైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి మిత్రులారా. మరణం తర్వాత జీవితం నిజంగా అదొక గొప్ప నిగూఢమైన రహస్యమే. కానీ నిజానికి అది తెలుసుకున్నప్పుడు మీరు ఈ జీవితాన్ని ఎలా జీవిస్తారు అనేది మీకు అర్థమైపోతుంది. ఎలా జీవిస్తే మీరు అద్భుతంగా మరణం తర్వాత ఒక దివ్య జీవితాన్ని గడపగలుగుతారు అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు మీ జీవన విధానం, ఆలోచన విధానం
అంత సవ్యంగా మారిపోతాయి. ఇప్పటి వరకు చేసిన మరి కార్యాలన్నిటినీ మరి వాటి యొక్క ఫలితాలని అనుభవిస్తూ మరి వాటిని తొలగించుకునే క్రమంలో ధ్యానం చేసి నాడీ మండల శుద్ధి చేసుకుని మరింత ముందుకు వెళ్ళి ఒక ఉన్నతమైన లోకాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. మరి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఏకైక మార్గమే ధ్యానం. మరి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం ఏదైతే సరికాని విధంగా ఆలోచించి మరి మనకి పుణ్యం వస్తుందనో లేకపోతే మంచి జరుగుతుందనో ఏవేవో కార్యాలు చేస్తూ మన జీవన విధానాన్ని ఏమాత్రం మార్చుకోకుండా ఒక పక్క మరో పక్క ఈ పుణ్య కార్యాలు చేస్తూ గడుపుతున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్షణం నుంచి అయినా మీరు ధ్యానాన్ని ప్రారంభించండి. మీ నాడీ మండల శుద్ధి చేసుకోండి. ఎందుకంటే మీ చేసిన ప్రతి కార్యం, ప్రతి ఆలోచన, దాని యొక్క ఫలితం మీ యొక్క నాడీ మండల శరీరం ఒక చిన్న బ్లాక్ గా ఏర్పడిపోయి ఉంటుంది. అలా మీ శరీరం లోపలే బోలెడన్ని తప్పులకు సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి. మరి అలాంటి బ్లాక్స్ అంటే ఏం లేదు, శక్తిని నిరోధించే ఒక చిన్న బిందువు. శక్తిని నిరోధించడం అంటే ఏంటి? నాడీ మండల శరీరం నిజానికి కాంతిని గ్రహిస్తూ ఉండాలి. కానీ మీరు చేసిన పాపకృత్యాల వల్ల, సరికాని ఆలోచనల వల్ల అక్కడ బ్లాక్ అనేది ఏర్పడడం వల్ల అక్కడ శక్తి ప్రసారం అనేది జరగకుండా ఆ బిందువు ఆపేస్తుంది. మరి అలాంటి బిందువులు ఎన్ని ఉన్నాయి మీ శరీరం మొత్తం, మరి ఎన్ని ప్రదేశాల్లో మీ యొక్క శక్తి అనేది ఆపబడుతోంది అంటే జీవశక్తి మీ లోపలికి రాకుండా అవి అడ్డుకున్నప్పుడు ఏ ప్రదేశంలో అయితే అలాంటి బ్లాక్ అనేది ఒకటి ఏర్పడి ఉంటుందో ఆ ప్రదేశానికి సంబంధించిన అవయవం మీకు పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి జీవశక్తి అందదు కాబట్టి. అందుకే మనుషులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హార్ట్ దగ్గర ప్రాబ్లము, కాలేయం దగ్గర ప్రాబ్లము, స్టమక్ లో ప్రాబ్లము, ఇంకెక్కడో ప్రాబ్లం. ఎందుకే ఒక్కొక్క ప్రదేశం మీరు చేసిన పనుల వల్ల ఒక్కొక్క ప్రదేశంలో జీవశక్తి రావడానికి అడ్డంకులు ఏర్పడి మరి అవి రాబోయే కాలంలో రోగాలుగా పరిణమించి చివరికి జీవశక్తి పూర్తిగా తీసుకోలేక ఈ శరీరం ఇక ముందుకు నడవలేక మెల్లిగా వృద్ధాప్యపు ఛాయలు, అటు పిమ్మట రోగాలు. ఆ తర్వాత మీకు అజ్ఞానం వల్ల దీన్ని మీరు పరిష్కరించుకోవడం కోసం మళ్ళీ బయట మందులు వాడడం, ప్రకృతికి విరుద్ధమైన రసాయనాలతో కూడుకున్న మందులు, కెమికల్. సో చాలా మందికి ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏంటంటే షుగర్ వ్యాధి వస్తే కంటిన్యూస్ గా లైఫ్ అంతా వాడుతూనే ఉండాలి మందులు, థైరాయిడ్ వస్తే వాడుతూనే ఉండాలి. ఇవి కొన్ని నమ్మక వ్యవస్థ అనేది చాలా చక్కగా మీలో నిర్మాణం చేయడం జరిగింది. మీడియా ద్వారా కానీ, డాక్టర్ల ద్వారా కానీ, మీకు ఎవరైతే ప్రస్తుతం కంట్రోలర్స్ ఉన్నారు వాళ్ళందరూ చక్కగా నేర్పించి పెట్టి ఉంచారు. దానివల్ల మీరు ఆ నమ్మకాలను మీలో నింపుకోవడం వల్ల తప్పకుండా మీరు మందులు వేసుకుంటూనే ఉండాలి, లేకపోతే తగ్గదు. ఎందుకంటే అక్కడ నమ్మకం మాత్రమే పనిచేస్తుంది మిత్రులారా. ఒక విషయాన్ని మీరు నమ్మినప్పుడు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటారు. అదే నిజమని మీరు నమ్ముతారు. అదే నలుగురికి ప్రచారం కూడా చేస్తారు. మీ వల్ల నలుగురు మోసపోయి దాన్నే నిజమని నమ్మి తిరిగి వాళ్ళు మోసపోతారు. తిరిగి వాళ్ళు కూడా మీ యొక్క మాటకి బ్రాండ్ అంబాసిడర్లా దాన్ని నలుగురికి ప్రచారం చేస్తే ఈ రోజు భూమండలం అంతా చక్కగా అందరూ వాళ్ళు మోసం చేసుకుంటూ ఈ నమ్మకము అనే దాన్ని బేస్ చేసుకుని అందరూ మోసపోతూ అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు మిత్రులు. నిజానికి మీకు ఏ రోగం అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, నేను ధ్యానంలో కూర్చుంటే నాకు తగ్గిపోతుంది అని నమ్మటం మొదలు పెట్టండి ఈ రోజు నుంచి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక్కసారి ఈ చిన్న చిన్న విషయాలే, ఇవి పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు. మిమ్మల్ని ఏమీ సశరీరంగా వేరే లోకానికి కాంతిగా మారిపోయి వెళ్ళమనట్లేదు. జస్ట్ మీ నమ్మక వ్యవస్థని మార్చుకునే విధంగా మీ ఆలోచనలని మార్చుకోమని చెబుతున్నాం అంతే. చిన్న చిన్న విషయాలని మార్చుకోవడం ప్రారంభించండి. ఆ తర్వాత మీరు ఏదో ఒక రోజు వృద్ధాప్యాన్ని, ఈ మరణాన్ని జయించి సశరీరంగా ఈ దేహంతో
ఉన్నత లోకాలకి ప్రయాణిస్తారు. ఇది అందరికీ సాధ్యమేనని మరి ఇంతకు ముందు చాప్టర్లో చాలా ప్లైడియన్స్ చక్కగా వివరించారు. మరి ఈరోజు ప్లైడియన్స్ మనందరికీ కాంతి భాష గురించి తెలియచేయాలనుకుంటున్నారు. అసలు ఈ కాంతి భాష అంటే ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో రకాల భాషలు ఉన్నాయి మిత్రులు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, జర్మన్, అమెరికన్, ఫ్రెంచ్, డచ్, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఎన్నో భాషలు. భాష అనేది ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఒక సమాచారాన్ని అందించడానికి, ప్రసరించడానికి ఉపయోగపడే మాధ్యమాన్నే భాష అంటారు. అయితే అది వ్యవహారికంగా చూస్తే మీ మనసుకి సంబంధించిన విషయాలని మాత్రమే ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ భాష అని. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే మనసుకి సంబంధించిన విషయాలని ఈ భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పుడు ఆత్మకు సంబంధించిన విషయాలని కూడా వ్యక్తం చేయడానికి ఈ భాషనే ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. మనము ఎదగని స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి భాషని మనం ఉపయోగిస్తున్నామో, ఎదిగిన తర్వాత కూడా ఆ ఎదిగిన విషయాలని ఈ పరిమితమైన భాషలోనే నిక్షిప్తం చేసి ఆ భావాన్ని తిరిగి దీన్ని డెలివరీ చేయాలి, బయట ప్రపంచానికి అందించాలి. ఈ భాష ద్వారా మీరు ఆత్మకు సంబంధించిన విషయాలు, మరణానికి సంబంధించిన రహస్యాలు, దివ్య లోకాలకు సంబంధించిన విషయాలు, దివ్యాత్మలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ మీరు భాషలో ఎలా చెప్పగలరు? ఒక్క క్షణం ఆలోచించండి. మీరు భాషలో చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఈ భాషకి అలవాటు పడి 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 ఉన్నాడు. ఏ విషయాలకి? మనసుకి సంబంధించిన తార్కికమైన విషయాలకి, లౌకికమైన విషయాలకి ఈ భాష ద్వారా అలవాటు పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు గొప్ప గొప్ప విషయాలు ఈ భాషలోనే వాడికి వ్యక్తం చేసినప్పుడు ఆ విలువ వాళ్ళకి తెలియదు. మనం మాట్లాడేటప్పుడు యాసగా ఆధ్యాత్మిక విషయాలు పక్క వాళ్ళకి బోధిస్తున్నప్పుడు అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇది ఎంత నార్మల్ గానే చెబుతున్నాడు కదా అనిపిస్తుంది. అందులో వాళ్ళ భావాన్ని పట్టుకోరు, భాషని మాత్రమే పట్టుకుంటారు చాలా మంది. సో భావము అనేది చాలా గొప్పగా ఎక్స్ప్రెస్ జరగాలి అంటే అవతల వ్యక్తి ధ్యాని అయి ఉండాలి తప్పనిసరిగా. అప్పుడు భాషని పట్టుకోడు వాడు. ఎందుకంటే భాష పరిమితంగా ఉంటుంది. మీకు మరణం లేదు అనే విషయం చెప్పడం ఒక సెంటెన్స్ లో చాలా సులభం మిత్రులారా. కానీ ఆ గొప్ప అనుభవాన్ని నేను వర్ణించాలంటే మాటల్లో, అది మాటలకు అందరి అతీతమైన భావన. ఆ భావనని నేను మీకు మాటల్లో వ్యక్తం చేయలేను మిత్రులు. సో కాబట్టి భాషని మించి ఒక భాష ఉండాలి అని ఒకప్పుడు సంస్కృతంలోనే భగవద్గీత కానీ, రామాయణం కానీ, మరి కొన్ని గ్రాంధిక భాషల్లో రచించడం జరిగింది ప్రాచీన కాలంలో. ముఖ్యంగా సంస్కృతం దేవనాగర లిపి ఉపయోగించి ఈ యొక్క సంస్కృత భాషని చక్కగా ఈ ప్రపంచానికి అందించారు. ఎందుకంటే సంస్కృత భాషలో కొన్ని శబ్దాలు ఎలా ఉంటాయంటే ఒక నిగూఢమైన ఆధ్యాత్మిక భావనని స్పష్టంగా సంపూర్ణమైన భావంతో అందించగలిగేలా ఒక అవకాశం ఈ సంస్కృత భాషలో ఉంటుంది. ఎందుకంటే అన్ని భాషలకి మూలమైంది, మాతృస్థానంలో ఉన్నది ఈ సంస్కృత భాష.
దీని నుంచే రకరకాల భాషలు ఉద్భవించాయి. సో ఇంగ్లీష్ కూడా దీని నుంచే వచ్చింది. సంస్కృతము, ప్రాతః అన్నాడు అనుకో బ్రదర్ అంటాం, మాతః అన్నాడు అనుకో మదర్ అంటాం. అలా ఇలా రకరకాలుగా సంస్కృతంలో చక్కటి శ్లోకాల ద్వారా, భగవద్గీత పద్యాల ద్వారా ఎంతో చక్కగా జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి, సంపూర్ణమైన భావాన్ని నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. మరి ఈ సంస్కృతంలోనే ఎందుకు రచన జరిగింది అంటే, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే మరి చక్కటి వాక్శుద్ధిని కలిగి ఉంటారో, పవిత్రమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారో, మరి జీవన విధానం చాలా పవిత్రంగా ఉంటుందో, మరి అలాంటి వాళ్ళే సంస్కృత భాషని అభ్యసించేవాళ్ళు ఒకప్పుడు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భగవద్గీత అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు శాకాహారులుగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, చిన్నప్పటి నుంచి దైవ భక్తిలో ఉన్నారు. మరి అలాంటి యోగుల కుటుంబాల్లో జన్మించారు. అలాంటి వాళ్ళు మాత్రమే చక్కటి దివ్యమైన కుటుంబాల్లో జన్మించిన వాళ్ళకే ఆ అవకాశం ఉండేది. ఆ సంస్కృత భాషని అభ్యసిస్తూ ఆ తర్వాత అందులో ఉన్న జ్ఞానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేస్తూ క్రమంగా భగవంతుడితో ఒక అనుసంధానం అనేది ఏర్పాటు చేసుకునేది. కానీ కాలక్రమేణా ఏమైంది, ఇప్పుడు భగవద్గీత ఎవరు పడితే వాళ్ళు రాయటం మొదలు పెట్టడం జరిగింది. ట్రాన్స్లేషన్ అనేది విపరీతంగా జరిగిపోయింది అనమాట. ఎవరు గంటలు గంటలు మెడిటేషన్ చేసి కానీ, లేదా ఒక గొప్ప గురువు దాన్ని బోధించడం కానీ కాకుండా ఎవరికి అర్థమైన రీతిలో మరి వాళ్ళు దాన్ని అందించడం జరిగింది భగవద్గీత. సో ఆ విధంగా ఈ రోజు మనకి భగవద్గీత కేవలం మరి కృష్ణుణ్ణి కొలిచే విధంగానే ఉంది. అతను ఎంత గొప్పవాడు, ఎంత అందగాడు, ఎంత హ్యాండ్సమ్, ఎంత అందంగా ఫ్లూట్ వాయిస్తాడు అన్న దాని మీదే మీకు ఫోకస్ ఉంటుంది తప్ప అతను ఎంత గొప్ప దేవుడు, ఎంత కరుణామయుడు అన్న దాని మీదే ఉంటుంది ఎక్కువగా. అతన్ని గనక మనం కొలిస్తే మన మీద కరుణతో ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. అంటే అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళు భగవద్గీతకి, భాగవతానికి, దేవి భాగవతానికి. మరి ఇవన్నీ ఎంత చక్కటి, మరి దేవి భాగవతం మరి అమ్మవారి శరీరం గురించి ఎంత చక్కగా వర్ణించారు. ఆమె డిఎన్ఏ ఏ లెవెల్లో ఉంది, ఆమె చైతన్య స్థాయి ఏ లెవెల్లో ఉంది, ఆమె మూలంతో మరి ఎలా అనుసంధానమైంది. దేవి భాగవతంలో ఒక అమ్మవారి వర్ణన మీరు చదివినప్పుడు ఆమె యొక్క అందాన్ని వర్ణించేటప్పుడు చాలా గొప్పగా, అంటే దివ్యత్వంలో ఒక భాగంగా వర్ణించడం జరిగింది. కానీ ఎప్పుడైతే క్రమంగా ఆ దేవి భాగవతం అందరూ ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయటం మొదలు పెట్టారు, అక్కడ దాన్ని వాళ్ళు సెక్సీగా ఆమెను ప్రజెంట్ చేయటం మొదలు పెట్టారు. కానీ నిజానికి ఆమె అలా కాదు. ఆమె వర్ణన మరి దివ్యమైన వర్ణన, అంటే ప్రాథమిక సృష్టికర్తలో ఫిమేల్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎంతో గొప్పగా వర్ణించడానికి వాళ్ళు మరి సంస్కృతంలో ఎంతో అద్భుతమైన పదజాలంతో ఎన్నో మరి శ్లోకాలు రచించడం జరిగింది. మరి ఆ శ్లోకాల్లో కూడా ఎంతో వైబ్రేషన్ ఉండేది. ఒక్కసారి ఆ శ్లోకాలని ఉచ్చరించినంత మాత్రాన వెంటనే కనెక్ట్ అయిపోయేవాళ్ళు. అంటే ఇక్కడ భాష యొక్క ప్రాధాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంస్కృతాన్ని ఎందుకు ఒకప్పుడు వినియోగించారంటే అది దైవ భాషగా ఉండేది. దైవంతో నేరుగా మీరు అనుసంధానం అవ్వడానికి ఉపయోగపడే హై ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు భూమి మీద. ఎప్పుడైతే ట్రాన్స్లేషన్స్ నార్మల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అట్లా వీటిల్లోకి వెళ్ళిపోయినాయో అప్పుడు అందులో ఉన్న భావం అంతా సన్నగిల్లింది. అతి తక్కువ స్థాయికి, చైతన్య స్థాయికి చేరుకుంది భావం. దానివల్ల కేవలం మనిషి వాటికి నమస్కరించే స్థితిలోనే మాత్రమే ఉన్నాడు తప్ప వాటిని నిత్య జీవితంలో ఆచరించి అలాంటి సంకల్పాలను పెట్టుకుని నేను కూడా అలా మారాలి అనే స్థితిలో లేక, అమ్మో అతని దేవుడు, అతనిలాగా మనం ఎక్కడ అవుతాం, ఆయన అంటే దేవుడు, మనం అంటే మానవులు, సాధారణ మానవులు అనే స్థాయికి ఆ ట్రాన్స్లేషన్స్ తీసుకొచ్చేది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నిజానికి ఒక్కసారి మీరు భాగవతం చదివితే ఒక్కసారి మీరు ధ్యానంలో కూర్చొని అలాంటి సంకల్పాలే పెడతారు. నేను కూడా ఆ కృష్ణుడిలా థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి,
సహస్రారాన్ని చేరుకోవాలి, నేను కూడా ఒక బ్రహ్మ విద్యని అభ్యసించాలి, ఫ్లూట్ని అభ్యసించాలి, మరి సంగీతాన్ని నేను అభ్యసించాలి, నృత్యాన్ని నేను అభ్యసించాలి అనే కోరికలు మీకు సహజంగానే కలుగుతాయి. కానీ అలా కలుగుతున్నాయా మరి ఇప్పుడు ఎవరికి? కానీ ప్రాచుర్యంలోనే ఉన్నాయి, అన్ని బుక్స్ మీకు దొరుకుతాయి. కానీ ఆ బుక్స్ చదివి ఎవరు సంగీతం నేర్చుకోవట్లేదు, ఎవరు సంకల్పాలతో గంటలు గంటలు ధ్యానం చేయట్లేదు, నేను దేవుడిగా మారాలి అని ఎవరు అనుకోవట్లేదు. ఇక వేదాలు ఉపనిషత్తులు అయితే అసలు ఏకంగా కనుమరుగే అయిపోయాయి. నిజానికి అది వేదాలు ఉపనిషత్తులు మీకు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీగా లెసన్ పెట్టాలి. వేదాలు ఉపనిషత్తులు ఇది సెకండ్ లో ఉండాలి, థర్డ్ క్లాస్ లో ఉండాలి, ఫోర్త్ క్లాస్ లో ఉండాలి. వాళ్ళ స్థాయిని అనుసరించి మెల్లిమెల్లిగా కొంచెం వేదాలు అంటే ఏంటి అట్లా క్రమంగా 10th క్లాస్కి వచ్చేసరికి వేదాల్లో ఉన్న ముఖ్య సారం అంతా వాళ్ళకి, మళ్ళీ ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది, ఇలా చెప్పబడ్డప్పుడే అప్పుడు వాడు దైవం వైపు వెళ్తాడు. ఉద్యోగాల వైపు, ప్యాకేజీల వైపు పరిగెట్టకుండా దైవం వైపు పరిగెడతాడు. మరి దైవం వైపు పరిగెడితే ఉద్యోగాలు ఎవరు చేస్తారు అనే మైండ్ పరమైన క్వశ్చన్ ఒకటి లేవదీస్తూ ఉంటారు చాలా మంది. అక్కర్లేదు, ఒక్కసారి మీరు దైవం వైపు ప్రయాణించాక మీకు ఏం కావాలో అది మీరు సృష్టించుకునే స్థితికి వస్తారు. అవశ్యంగా మీరే ఉద్యోగం చేయాలా? ఎంతో మంది ఉన్నారు, 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి డ్యాన్స్ నేర్పించండి, మీకు ధనం రాదా? సంగీతం నేర్పించండి, ధనం రాదా? ఓన్లీ సాఫ్ట్వేర్ ప్యాకేజీల ద్వారానే ధనం వస్తుందా? బిజినెస్ చేసి పక్క వాళ్ళని ముంచితేనే ధనం వస్తుందా? ఆలోచించండి ఒక క్షణం. ఎందుకని సంగీత పాఠశాలలు లేవు ఇప్పుడు? ఎందుకని నృత్య పాఠశాలలు? ఎవరైతే డెడికేషన్ గా డబ్బు కోసం అని కాకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు నేను నేర్పిస్తాను, నాకు డబ్బుతో పని లేదు, మీకు ఎంత తోస్తే ఇవ్వండి అనే పాఠశాలలు ఎందుకు లేవు ఈరోజు? ఎందుకంటే ఆ కళ పట్ల గౌరవం లేదు కాబట్టి. మీరు ఎంతో ఇష్టంగా ఒక కళని అవతల వ్యక్తికి నేర్పించినప్పుడు యూనివర్స్ మీకు మనీ ఇస్తుందండి. అతనేంటి ఫీజు ఇచ్చేది మీకు? అతని స్థాయి సరిపోతుందా? అతను ఇచ్చే 2000, 3000 ఆ విద్యకి సరిపోదు. మీకు తోచినంత ఇవ్వండి అంటారు అంతే, అతని స్థాయికి తగ్గట్టు అతను ఎంత ఇస్తే. కొంతమంది అసలు ఇవ్వరు, అయినా కానీ ఇష్టంగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నేర్పించాలి, తప్పదు. అదే కదా జ్ఞానం అంటే, అదే కదా దివ్యత్వం అంటే. అప్పుడు మీరు మరణం తర్వాత ఏ లోకాలకు వెళ్తారు అనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మీరు చేసే ప్రతి పనిలో ప్లైడియన్స్ మీకు అదే బోధిస్తున్నారు. ప్రతి పనిలో మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పని చేయడం ప్రారంభించండి. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఒక సర్వీస్ మోట్టోలో పనిచేయండి. సర్వీస్ మోట్టో. మీ భర్తకి మీరు మంచినీళ్ళు ఇస్తున్న ఒక సర్వీస్ మోటోలో పనిచేయండి. మీరు ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నారంటే ఇట్స్ డివైన్ క్లాస్. సాక్షాత్తు దేవుళ్ళతో మనం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఆ క్లాస్ పట్ల మీరు ఎంత డెడికేషన్ గా ఉండాలంటే దానికోసం పరితపించాలి, వెయిట్ చేయాలి. దానికోసం ఇంకా మరింత గొప్పగా నేను దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళగలను అని ఆలోచించాలి. సో ఒక పని చేసే విధానంలోనే మీ యొక్క ముక్తి దాగి ఉంది అని ప్లైడియన్స్ మీకు తెలియజేస్తున్నారు. ఇక భాష విషయానికి వస్తే భాష చాలా ఉన్నతమైనది. అయితే అది ఎప్పుడు ఉన్నతంగా మారుతుందంటే మీ లోపల మీ భావం చాలా ఉన్నతంగా ఉన్నప్పుడు భాష ఆటోమేటిక్ గా ఉన్నతంగా మారిపోతుంది. ఎందుకంటే అవతల వ్యక్తి మీ భాషని కాదు వినేది, మీ భావాన్ని వింటున్నాడు మిత్రులారా. అలాంటి స్థితికి మీరు చేరుకోవాలి. సో ఇప్పుడు కాంతి భాష గురించి తెలుసుకుందాం. ఎలా అయితే భూమి మీద ఈ యొక్క సంస్కృత భాష ఉన్నత హై ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్ గా ఉన్నదో అలాగే ఈ కాంతి భాష అనేది విశ్వ భాష. యూనివర్స్ మొత్తం అందరూ అర్థం చేసుకునే విధంగా, మీ దేహంలో ప్రతి అణువు అర్థం చేసుకునే విధంగా. ఇక్కడ మీ మైండ్ కాదు, గుర్తుపెట్టుకోండి, మీ మైండ్కి అర్థం కాదు కాంతి భాష.
కానీ మీ దేహంలోని ప్రతి అణువుకి ఆ కాంతి భాష తెలుసు. అలాంటి కాంతి భాష ఈ సమయంలో భూమి మీదకి ప్రవేశిస్తోంది మిత్రులారా. మరి ఎంతో మంది గొప్ప గొప్ప అవతార పురుషులు, ఎందరో బోధకులు, అంటే ఎవరు గ్రేటెస్ట్ అసెండెడ్ మాస్టర్స్. మరి అవతార పురుషులు అంటే తెలుసు కదా, క్షణమాత్రంలో ప్రత్యక్షమై క్షణమాత్రంలో అంతర్ధానమైపోయి ఉన్నత కాంతిలోక జీవులు ఈ సమయంలో ఈ భూమి పరిధుల్లోకి చేరుకున్నారు. ఈ భూమి పరిధి ఎంత అదృష్టం చేస్తుందంటే ఈ సమయంలో అవతార పురుషులు, గొప్ప గొప్ప బోధకులు, సెయింట్ జర్మన్, లార్డ్ బుద్ధ, లార్డ్ మైత్రేయ, ఈ విధంగా ఎంతో గొప్ప గొప్ప బోధకులు, లార్డ్ అడామా, వీళ్ళందరూ చక్కగా భూమి యొక్క పరిధుల్లోకి ప్రవేశించారు. ప్రవేశిస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా. మరి వస్తూ ఉంటారు, గమనిస్తూ ఉన్నారు, అందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రజ్ఞానాన్ని బోధించేటటువంటి, అంటే ప్రజ్ఞానము అంటే ఏంటి, అత్యున్నతమైన నాలెడ్జ్. ఇందాక మనం చెప్పుకున్నాం ముందు చాప్టర్లో, సశరీరంగా ఈ భూమిని వదిలి ఉన్నత చైతన్యంలోకి, ఉన్నత కాంతి లోకాల్లోకి విత్ బాడీతో ప్రయాణించే ఒక విద్య, వృద్ధాప్యాన్ని మరణాన్ని జయించే ఒక విద్య. అంటే ప్రజ్ఞ అంటే ఇది. ఇలాంటి ప్రజ్ఞని బోధించే పరికరాలను, కొన్ని పరికరాలు కూడా వాళ్ళతో తెచ్చుకున్నారు. ఎందుకంటే నార్మల్ గా చెప్పడానికి అవతల వ్యక్తి మీ చైతన్య స్థాయికి సరిపోయే వ్యక్తి కాదు, చాలా ఉన్నత లోకాల నుంచి వచ్చిన వాడు. మీ ఎదురుగుండా సోఫాలో కూర్చొని మాట్లాడతాడా ఏంటి? ఛాన్సే లేదు. సో కాబట్టి అతనికి కొన్ని పరికరాలు అనేది అవసరం మీతో కమ్యూనికేట్ చేయడానికి. అలాంటి పరికరాల్ని కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ క్లాస్ ఎలా జరుగుతుంది అనుకున్నారు? ఆ విధంగానే ఇక్కడ జరుగుతుంది. మీకేం కావాలో అది మీకు ఎలా అందించబడుతుంది అనుకుంటున్నారు? ఆ మహా అవతార పురుషులు, మహాబోధకులు ఆ పరికరాల్ని ఉపయోగించి ఈ విధంగా మీకు జ్ఞానబోధ చేస్తున్నారు. కేవలం ఒక మాధ్యమంగా ఒక వ్యక్తి ఉన్నాడు అంతే. ఇక్కడ ఆ వ్యక్తి ద్వారా మీకు ఇప్పుడు అందజేయబడుతుంది జ్ఞానం అంతా. కానీ వాళ్ళు ఎలాంటి దివ్య పరికరాలు ఉపయోగిస్తే ఈ విధంగా వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలు నేరుగా ఇలా మీకు అందజేయబడుతున్నాయో ఒక క్షణం ఆలోచించండి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మరి భూమి మీద నెలకొని ఉంది. ఇక కాంతి భాష అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్లైడియన్స్ మనకు ఈ కాంతి భాష గురించి వివరంగా తెలియజేస్తున్నారు. కాంతి భాష అనేది ఒక రహస్య సాంకేతిక లిపితో, అంటే హైలీ టెక్నాలజికల్లీ డెవలప్డ్ స్క్రిప్ట్ అన్నమాట. ఒక లిపి అంటే తెలుసు కదా, వ్రాత. ఆ యొక్క లిపి అనేది టెక్నాలజికల్ గా చూసుకుంటే చాలా హైలో ఉంది, స్పిరిచువల్ గా చూసుకుంటే చాలా హైలో ఉంది. అలాంటి ఒక లిపిని వాళ్ళు కనిపెట్టారు. దాన్ని కాంతి భాష అన్నారు. విశ్వ భాషలో అది ఒక భాగం మాత్రమే, ఒక భాగం, ఒక చాలా చిన్న భాగమే. అది ప్రస్తుతం భూమి మీదకి వస్తుంది ఆ కాంతి భాష. అది ఏ రూపంలో వస్తోంది అనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ రహస్య సాంకేతిక లిపితో మరి భూమి మీద చిహ్నాలుగా కనిపిస్తున్నటువంటి
ఒక భాష. ఇది ఎక్కడ కనిపిస్తోంది అంటే ఒక రహస్య సాంకేతిక లిపితో భూమి మీద ఒక చిహ్నం లాగా, అంటే ఒక 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 సింబల్ లాగా మీకు కనిపిస్తూ ఒక ప్రదేశంలో ఉంది అని వాళ్ళు చెప్పారు. ఆ యొక్క సింబల్ ఆ భూమి మీదకి ప్రవేశించడానికి కారణం భూమి యొక్క ఎదుగుదల మాత్రమే. అయితే ఆ సింబల్ నే కాంతి భాష అంటారు. ఆ కాంతి భాష ఎలా పరిచయం చేయబడుతుంది? ఒక సింబల్ లాగా, ఒక రహస్య సాంకేతిక లిపితో తయారు చేయబడిన సింబల్ లాగా అది భూమి మీద ఏర్పరచబడుతోంది. దానినే ఈరోజు మనం క్రాప్ సర్కిల్ అంటాం. ఇది నార్త్ అమెరికా, కెనడా, సౌత్ అమెరికా, మరి యూరప్, మరి కొన్ని భాగాల్లో, మిగతా అంటే ఆఫ్రికాలో కూడా కొన్ని భాగాల్లో అక్కడక్కడ, కానీ ఎక్కువగా మాత్రం నార్త్ అమెరికాలోను, సౌత్ అమెరికాలోను, ఎక్కువ యూరప్ లోను పంట పొలాల మీద విపరీతంగా చాలా పెద్ద విస్తీర్ణంలో పెద్ద పెద్ద క్రాప్ సర్కిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మిస్టర్ విజయ్, క్రాప్ సర్కిల్స్ మీరు గూగుల్లో కొట్టి దాన్ని మీరు షేర్ చేయగలరా? మిస్టర్ విజయ్, ఆర్ యూ లిజనింగ్?